శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు తిరుమలపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. దీంతో మనకు మాట్లాడడానికి మండల నాయకులు ఉన్నం రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్నాం. సరే, అంటే ఎప్పటి నుంచి ఇక్కడ శ్రీరామనవమి నిర్వహిస్తున్నారు? ముందుగా శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే భక్త మహేశ్వరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దమ్మాయిగూడెంలో శ్రీరామనవమి అంటేనే ఒక చాలా చారిత్రాత్మకమైనది. ప్రతిసారి ఎంతో కొంత చైతన్యంగా మా దగ్గర జరుగుతుంది. ఎక్కడా కూడా మా దగ్గర పాల్గొన్నట్టు భక్తజనులు, అంటే మాకు నమ్మకం మా ఊరి మీద, ప్రతి కార్యక్రమంలో కూడా మా జనులు, మా భక్తజనులు ప్రతి కార్యక్రమంలో మా వెనక ఉండి నడిపిస్తూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అలానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. అది కూడా ఈసారి మాకు ఎంతో చారిత్రకమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరం, అంటే నేను ఒక 3 సంవత్సరాల నుంచి మేము గ్రామ పంచాయతీ దగ్గర చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గుడి దగ్గర, రాముల వారి గుడి దగ్గర చేయటం ఇది మొదటిసారి. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరం ఒకే చోట నిర్ణయం తీసుకొని చేయటం ఇది చారిత్రక నిర్ణయం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కాదు, మనం ఐకమత్యంగా ఉండాలి. సరే, రాజకీయ పార్టీలు ఈరైనా, రాజకీయ నిర్ణయాలు ఈరైనా, దేవుడి దగ్గర ఒకటే అనే దాంతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒకే వేదిక పైన ఈరోజు రాముల వారి పెళ్లి చేయడం కూడా మాకు చాలా చారిత్రకమైనది. కనుక ఈ శ్రీరామనవమికి 2025 ఈ సంవత్సరం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు మాకు. ఎందుకంటే ఈ దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి వారుగా జరుగుతున్న కార్యక్రమాలు ఈరోజు ఒకే వేదిక దగ్గర జరగడం, ఒకే గుడి దగ్గర జరగటం అందరికీ చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా వారిని భక్తజనుల కోరిక మేరకు రాజకీయ కారణాలు ఏమైనా దేవుడి పెళ్లికి అందరం కలిసి మంచిగా చేయాలని, భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొనాలని మా భక్తజనుల కోరిక ప్రకారం, మా గ్రామస్తుల నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటూ వారి కోరిక నెరవేర్చడానికి మేము ప్రతి దాంట్లో కూడా ముందుంటాం. గ్రామస్తులంతా పాల్గొని దేవుని దేవాలయం నందు భక్త మహేశ్వరులతో ఇక్కడ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తాం. ఇక్కడ కుల మత పార్టీలకు అతీతంగా ప్రతిసారి కూడా ఇక్కడ దేవుని కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ఉన్నం రాజశేఖర్ గారు తెలిపారు. కెమెరామెన్ నరేష్తో వెంకన్న, యూనుస్ పాలే.